హాయ్ అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ అండి. ఈరోజు ఆల్రెడీ మనకు ఒక వీడియో రావడం జరిగిందండి. ఇది మరో వీడియో. ఇది చాలా సంతోషాన్ని కలిగించే వీడియో. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న నైటే రికార్డ్ చేయడం జరిగింది 11కి. ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్స్ కాబట్టి. ఈరోజు తెల్లవారుజామున చాలా ఆనందం కలిగించే న్యూస్ అండి. 5:11 నిమిషాలకు రావడం జరిగింది. అది మన ఆన్ పాసివ్ ఎకో సిస్టంలో. అది కూడా మన యాష్ ముఫారా గారు మనకు కావాల్సిన కమిషన్ల గురించి, పేమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పాపప్ అండి. ఇది చాలా చాలా సంతోషం కలిగించేది. ఎందుకంటే ఆన్ పాస్ మనం పక్కన పెట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత పాపప్ రావడం జరిగింది. ఈ పాపప్ చూస్తే తెలుస్తుందండి మనకి ఏది ఎటు పోలేదు, అన్ని శుభసూచకాలు ముందు రాబోయే చాలా ఆనందం కలిగించే విషయాలు జరగబోతున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఈ పాపప్లో ఇది ఒకే పాపప్ కాదు, దీంట్లో సిరీస్ వైజ్ ఉండొచ్చు. ఇది పార్ట్ 1 ఓ న్యూస్ 19 పార్ట్ 1, పార్ట్ 2, 3, 4 ఇలా ఎంతవరకు వస్తే తెలియదు, ఎన్నైనా రావచ్చు. సమాచారం ప్రతి పాపప్లో మనకు కొంచెం చెప్తూ తీసుకెళ్ళే అవకాశం ఉందని అనుకుంటున్నాం. ఎనీవే మనకైతే సూచకాలు స్టార్ట్ అయినాయి. అక్కడ విక్టరీ విత్ యాష్లోనైనా సరే, ఇక్కడ ఫైనల్లీ ఆన్ పాస్ ఎకో సిస్టంలో అయినా సరే మనం అయితే ఏదైతే కోరుకున్నామో ఆ కమిషన్స్, బోనస్లు, మన ప్యాకేజ్, రీఫండ్ కానీ వాటి గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఓకే, హెడ్లైన్ అండి. గత కమిషన్ల గురించిన నిజం త్వరలో వెల్లడి కానుంది. హెడ్లైన్ పెట్టడం జరిగింది. అలాగే నెలల తరబడి ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి మరియు మౌనం వల్ల ఆ ఖాళీలను ఊహాగానాలు భర్తీ చేశాయి. చాలా త్వరలో తెర వెనుక అసలు ఏం జరిగిందో ఆ నిజాన్ని మేము వెల్లడిస్తాము. మీకు రావాల్సిన కమిషన్లు లేకపోయినా ఈ సమాచారం మీకు కళ్ళు తెరిపించేలా ఉంటుంది. మొదటిసారిగా నేను దీనిపై ఉన్న ముసుగు తొలగించడానికి స్వతంత్రంగా ఉన్నాను. అదే అండి, నెలల తరబడి ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. అది ఫౌండర్స్ అయినా ఎవరైనా మనం ఎలాంటి ఆన్సర్ చేయకపోయేసరికి ఆ ప్లేస్లలో ఎన్నో రకాలు ఊహించుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా త్వరలో నేను అసలు నిజాన్ని బయట పెట్టబోతున్నాను, అసలు ఏం జరిగింది అవి వెల్లడించబోతున్నానని చెప్పడం జరిగింది. అలాగే మీకు రావాల్సిన కమిషన్ లేకపోయినా కానీ ఈ సమాచారం మీకు ఒక కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా నేను దీనిపై ఉన్న ముసుగు తొలగించడానికి స్వతంత్రంగా ఉన్నాను అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా అసలు ఏమి జరిగిందో మీకు తెలిసేలా నేను తెరను తొలగిస్తాను. ఇందులో కమిషన్లు, అంతరాయం మరియు అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రల ప్రస్తుత స్థితి కూడా ఉన్నాయి. ఇది పుకారు కాదు, ఇది కల్పితం, అంతకంటే కాదు. ఇది మీరు ఎదురు చూస్తున్న స్పష్టత. వేచి ఉండండి, మీతో పంచుకోబోయేది మనందరికీ నిజంగా చాలా ముఖ్యమైనది. మిస్టర్ యాష్ ముఫారే. అంటే అసలు ఏం జరిగిందో నీకు తెలిసేలా నేను తెర తీయబోతున్నాను చెప్పడం జరిగింది. ఇందులో కమిషన్ల అంతరాయం మరియు అంతర్జాతీయంగా ఎన్ని కుట్రలు పడినారో, ఎన్ని రకాలుగా మనని కుంగదీశారో, మనల్ని వెనక్కి లాగారో దాని గురించి చెప్పబోతున్నాను. ఇదైతే పుకారు కాదు, ఇది నేను సొంతంగా కల్పించేది మాత్రం అంతకంటే కాదు. అసలు నిజమేంటో మీకు స్పష్టత రాబోతుంది. వేచి ఉండండి, మీతో అన్ని పంచుకోబోతున్నాను. మనందరికీ నిజంగా చాలా ముఖ్యమైనది ఇది అని చెప్పడం జరిగిందండి. ఇదండి పాపప్లో ఉన్నది. ఒకటండి, మన యాష్ ముఫారా గారు ఏం చెప్పారంటే, చాలా రోజుల నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు $104 కానీ, మనం ప్యాకేజీ తీసుకున్నప్పుడు డాలర్స్ కానీ, ఆ ప్యాకేజీ డాలర్స్ కానీ ఇవన్నీ ఎక్కడ వెళ్ళాయి, మన కమిషన్ వస్తాయని చెప్పి రావట్లేదు. అది ఆ తర్వాత మనకు కేసు పడడం, సెక్ కేసు పడడం, దాని తర్వాత బ్యాంకులల్లో హోల్డ్ అయిపోయినాయని చెప్పడం, ఆ తర్వాత మహమ్మద్ కమల్ గారు ఎత్తుకెళ్ళారు, తనను పరాయిలో ఉండడం జరిగిందని చెప్పడం, ఇలా నానా రకాలుగా కొన్ని మన యాష్ ముఫారా గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన లీడర్స్ కానీ, మన ఎల్సీ మెంబర్స్ కానీ, తెలుగు లీడర్స్ చాలా వాళ్ళకి తోచింది చెప్పుకుంటూ రావడం జరిగింది. వీటన్నిటి వెనుక ఉన్న అసలు నిజం నేను రేపు త్వరలో మీకు చెప్పబోతున్నాను. అదేవిధంగా అంతర్జాతీయంగా ఎంతమంది కుట్రలు మన కంపెనీ మీద పడ్డాయో, ఎంతమంది మన కంపెనీ ఎదగకుండా లాగారో, వీటన్నిటి గురించి మీకు చెప్పబోతున్నాను. మీకు డబ్బులు రాకపోయినా కానీ డబ్బులు ప్రజెంట్ రాకపోయినా కానీ మీకు అసలు నిజం ఏంటి అనేది తెలియబోతుంది. నేను చెప్పాలనుకుంటున్నాను నేను సొంతంగా అని చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఇది మాత్రం ఏదైతే కల్పితమైతే కాదు, నేను ఊహించి మీకు చెప్పేది కాదు, అసలు జరిగిన నిజాన్ని మీకు వెల్లడించబోతున్నాను అని చెప్పడం జరిగిందండి ఈ పాపప్లో. నెక్స్ట్ ఈ పార్ట్ 2, దీనికి పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉన్నాయి. ఆ పార్ట్ 2, పార్ట్ 3లో కూడా ఏం చెప్తారు అనేది చూడాలి. ఇదండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.